హాయ్ హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోకు లైకులు సబ్స్క్రైబులు కోరుకోవడం లేదు. ఒక చిన్న మార్పు కోరుకుంటున్నాను. అంటే మీ కుటుంబంలో మీ ఇంట్లో ఉండే అబ్బాయిల గురించి కానీ అబ్బాయిల విషయంలోనూ అండ్ పెద్దవారైనా చిన్నవారైనా సరే వాళ్ళు తీసుకోవాల్సిన ఒక చిన్న మార్పు గురించి నేను ఆ మార్పు కోరుకుంటున్నాను. అదేంటంటే, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే చిన్నప్పటి నుంచి కూడా చదువు గురించి, తర్వాత నెక్స్ట్ వంటల గురించి అవగాహన, వంటలు ఎలా చేసుకోవాలనే దాని గురించి నేర్పిస్తూ ఉంటారు. మరి మగపిల్లలకు ఈ వంటల గురించి గానీ, ఈ వంటలు నేర్చుకోవడం గురించి గానీ, వీటి గురించి అవగాహన అవసరం లేదంటారా? ఒకసారి పేరెంట్స్ ఆలోచించి చూడండి. చదువుతో పాటు అమ్మాయిలకు ఎంతైతే వంట గురించి ఎంత అయితే ఇంపార్టెంటో, అబ్బాయిలకు కూడా అంతో కొంత కొద్దిగా ఇంపార్టెంటే అనే విషయం గురించి మీకు ఒక అవగాహన వస్తుంది బాగా ఆలోచించి చూస్తే. ఎలా అంటే, మీరు ఇప్పుడు మీ ఇంట్లో పేరెంట్స్ విషయంలో ఏదైనా కాస్త హెల్త్ విషయంలో ఏదైనా బాగోలేనప్పుడు అబ్బాయి మీకు హెల్ప్ చేస్తూ మీకైతే ఎంతైతే మీ యొక్క శ్రమను గమనించి, లేదంటే కనుక మీ యొక్క హెల్త్‌ను గమనించి మీకు మీకు వంటలో ఎంతవరకు సహాయం చేస్తారో, అలాగే రేపు పొద్దున అతను పెద్దగయ్యాక తన మిసెస్‌కి తన పరిస్థితి బాగోలేనప్పుడు ఎలా హెల్ప్ చేయాలి అనే దాని గురించి ఒక అవగాహన అనేది రావాలి అంటే, మీరు చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క వంటల గురించి నేర్పించడం చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే, మీరు బయటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం గానీ, లేదంటే బయట ఫుడ్ మీద డిపెండ్ అవ్వడం గానీ, ఇవన్నీ చాలా తగ్గిపోతాయి. సో, ఆ మార్పు అనేది మీలో చాలా కనపడుతుంది. కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీ మదర్ గానీ, మీ మిసెస్ గానీ కిచెన్‌లో ఎంత కష్టపడుతున్నారు, ఎలా శ్రమిస్తున్నారు అండ్ వాళ్ళకు ఎలా హెల్ప్ చేయాలనే విషయం గురించి మీకు ఒక అవగాహన అనేది ఉంటే, మీరనేది మీ ఫ్యామిలీ పరంగా మీరు చాలా కేరింగ్‌గా ఉన్నట్టే. మీ ఇంట్లో పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి వంటకాల మీద, వంటలు చేసే విధానం గురించి గానీ, లేకుంటే కిచెన్‌లో ఉండే వస్తువుల గురించి ప్రతి ఒక్క దాని గురించి మీరు అవగాహన కల్పించడం ద్వారా వారిలో చిన్నప్పటి నుంచి కూడా ఒక మెచ్యూరిటీ లెవెల్స్ అనేటివి చాలా చేంజెస్‌లో కనపడతాయి. సో, అది మీరు గమనిస్తారు కూడా. ఎలా అంటే, చిన్నప్పటి నుంచే నీట్‌గా ఎలా ఉండాలనేది నేర్చుకుంటారు. అండ్ ఎలా సర్వే అవ్వాలనే దాని గురించి నేర్చుకుంటారు. అండ్ ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదనేది నేర్చుకుంటారు. అండ్ మీ ఇంట్లో లేడీస్‌కి పరిస్థితి బాగోలేనప్పుడు హెల్ప్ చేయాలనే ఆలోచన కంపల్సరీ వస్తది. అండ్ వాడు ఫుడ్ ప్రిపేర్ చేసుకునే విధానం గురించి గానీ, లేదంటే గనక ఒకరికి హెల్ప్ చేసే విధానంలో గానీ మార్పును గమనిస్తారు. ఇక్కడ అబ్బాయిలు వంటలు నేర్చుకునే విషయం గురించి గానీ, ఇలాంటి ఆలోచనలు గానీ, లేదంటే గనక ఇలాంటి మాటలు వచ్చినప్పుడు కొంతమంది నవ్వుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో, అలాంటి వారి గురించి గానీ, అలాంటి సమాజంలో ఉండే ఇలాంటి మాటల గురించి ఎప్పుడు కూడా మీరు పట్టించుకోకండి. సో, వాటి వల్ల పెద్ద ఉపయోగం అనేది ఉండదు. సో, కాబట్టి మీరు మీ పిల్లల గురించి బాధ్యత అనేది ఎలా ఉంటదంటే, ఈ యొక్క డిసిప్లిన్ అనేది చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి చిన్న మార్పు వల్లే స్టార్ట్ అవుతది. మనం ఇలా కంపారిజన్ చేసుకుంటూ పోతే చాలా ఉంటాయి. ముఖ్యంగా మనము ఈరోజు చైనా, జపాన్ మనం ఒకసారి గమనించుకోండి. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వాళ్ళకు చిన్న స్కూల్ ఏజ్ నుంచి కూడా వాళ్ళకు చిన్న చిన్న కూరగాయలు ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, తర్వాత ఎలా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అనేది చిన్నగా స్టెప్ బై స్టెప్ ఇలా డెవలప్ చేస్తూ వాళ్ళని అలా మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళకి ఆ లెవెల్‌కి, అంటే మనకు వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళంతగా వాళ్ళు ఓన్‌గా సర్వే అవ్వడానికి ఎలా అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం గానీ, లేదంటే ఇలాంటి అవగాహన అనేది ఎప్పుడైతే కల్పించుకుంటూ వస్తారో, సో, వాళ్ళకు లేడీస్ పరంగా అండ్ వాళ్ళ గురించి ఆలోచించే విధానం గానీ, మెచ్యూరిటీ లెవెల్స్ గానీ చాలా చేంజెస్ వస్తాయి. అదే మనం ఇప్పుడు చైనా, జపాన్‌లో గమనిస్తూ ఉన్నాం. సో, అక్కడ మెచ్యూరిటీ లెవెల్స్ గురించి ఇప్పుడు మనం ప్రపంచంలోనే మొత్తం గూడా వాళ్ళని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని మనం ఉంటున్నాం. సో, కాబట్టి ఇక్కడ చిన్న మార్పే, కాకపోతే పెద్ద ఇంపాక్ట్ అనేది చూపిస్తది. సో, కాబట్టి ఒకరి గురించి ఆలోచనగా కాదండి. మీ ఇంట్లో మీ పిల్లలకి ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. చిన్నగా స్టార్ట్ చేయండి. వారు పెద్దగయ్యాక వాళ్ళలో ఎంత మార్పును గమనిస్తారో మీరే చూస్తారు. సో, ఇక్కడ వంటలతో పాటు అండ్ కిచెన్‌లో ఉండే వస్తువులతో పాటు వాళ్ళకు సేఫ్టీ అవేర్‌నెస్ కూడా తీసుకురండి. అంటే సేఫ్‌గా ఎలా వర్క్ చేయాలి అండ్ సేఫ్‌గా ఎలా వంటలు చేసుకోవాలనే దాని గురించి ఒక చిన్న అవేర్‌నెస్ తీసుకురండి. సో, వాటి వల్ల అంటే లైక్ గ్యాస్ స్టవ్ విషయంలో గానీ, ప్రెషర్ కుక్కర్ విషయంలో గానీ, ఇలా చిన్న వాటి గురించి కూడా అవగాహన కల్పించండి. సో, దానివల్ల వాళ్ళు సేఫ్‌గా ఎలా వర్క్ చేసుకోవాలనే దాని గురించి కూడా ఒక అవగాహన అనేది ఉంటది. సో, కాబట్టి ఇక్కడ చిన్న మార్పే అండి పెద్ద ఇంపాక్ట్ చూపిస్తది. సో, ఈ వీడియోలో మెసేజ్ అనేది ఉంది అండ్ మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ వాళ్ళకు, మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో కలుసుకుందాం. బాయ్.